ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షన్దారులకు కానీ సామాజిక పెన్షన్ తెలిసి కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచింది ఈ రోజు కూటమి అని చెప్పి ఎందుకు చెప్తుంది అసలు ఈ రోజు మీరు చెప్పారు, చాలా వరకు కూడా చెప్పారు, మద్య నిషేధం అని చెప్పారు, మాట ఇచ్చారు, మడిని తిప్పారు. అలాగే దాదాపు ఈ మద్యం వల్ల మనకున్నటువంటి ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారమే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమాచారం మేరకు చాలా మంది ప్రాణాలు పోయాయి, దాదాపు లక్షల మంది ఆరోగ్యాలు నాశనం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. గతంలో డిఎస్సీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, దాని తర్వాత సిపిఎస్ రద్దు అన్నాడు, అది కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి. రైతు భరోసా 12,000 ఇస్తా ఉన్నారు, 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపుగా కూడా 1,29,000 కోట్ల రూపాయల భారం మోపినటువంటి పరిస్థితి. సో 250 రూపాయలు నెల పెంచు సంవత్సరం పెంచుకుంటూ పోయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా వెన్నుపోటు కాదా? ఇదంతా కూడా ఆయన చేసినటువంటి సుపరిపాలనకి నిదర్శనం అనుకోవచ్చా? ఎందుకని జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహాలు ఎవరైనా ఇస్తున్నారా, లేకపోతే నిజంగా ఆయన ఆలోచనలో నుంచి పుట్టినటువంటి కార్యక్రమాలేనా ఇవి? రవికిరణ్ గారు, మీరు అడుగుతున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడుతారంటున్నారు. నిన్నే జరిగింది, రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలో ఎప్పుడు ఎవరిని చూడ విషయం. రౌడీ షీటర్లకి, సంఘ విద్రోహ శక్తులకి నేనున్నాను, జగన్ అంటూ నేనున్నాను అని భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి రోజు నేను చూశాం. ఇందాక మీరు ఉపోద్యోగ మాట సృష్టించారు. 2019లో రాజు గారు నవంబర్ 28 తెలంగాణలో దిశ మహిళని దారుణంగా రేప్ చేసి 4 అగంతులు చంపారు. 2019 నవంబర్ 28. డిసెంబర్ 6, 2019 అగంతుల్ని ఆ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసి చంపేశారు. డిసెంబర్ 9, 2019 జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో చట్టసభలో ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్, దమ్మున్న ప్రభుత్వం కేసీఆర్, పోలీసులు అద్భుతమైన పని చేశారు. ఏ సినిమాల్లో ఇలా ఎన్కౌంటర్ చేస్తే చప్పట్లు కొట్టి చెత్త జయంతోత్సవం చేస్తున్నారు కదా, 100 రోజులు అనిపిస్తారు కదా. మరి ఇటువంటి సందర్భాల్లో మానవ హక్కులు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఈ మానవ హక్కులకు సిగ్గుండాలి, పోలీసులు అలాగే చేయాలి. అందుకే అదే స్ఫూర్తితో నేను దిశ చట్టాన్ని తీసుకొస్తాను, దిశ పోలీస్ నిన్నేమంటున్నారు సార్, ఆ పిల్లగాళ్ళు ఏదో చేసుంటారు ఉద్రేకంలో, ఆ పిల్లగాళ్ళకి కేసులు ఏదో ఉండుండొచ్చు, ఆ పిల్లగాళ్ళకి ఏదో కోర్టులు నిర్ణయిస్తాయి. పోలీసులు మీరెవరు కొట్టడానికి? చంపలేదు, ఇక్కడ చంపలేదు, కొట్టారు. ఆయన చంపిన దానికి సమర్థించే వ్యక్తి ఈ రోజు కొట్టిన దానికి వరవరం ఏడ్ చేసి వాళ్ళు మద్దతు పెరుగుతున్నారంటే దిగజారుడు దౌర్భాగ్యపు రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి కేరపడ్రస్ గా తయారయ్యారు. అంటే అధికారంలో ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో మాట మాట్లాడతావా? ఏంటి డబుల్ స్టాండర్డ్స్? అంటే తన యొక్క అధికారం కోసం నోటికొచ్చింది నానికి నరం లేని విధంగా ఏది పడితే అది మాట్లాడి అడ్డంగా మాట్లాడే ఇప్పుడు ఒకసారి రాజుగారు రాజకీయాల్లో ప్రతిపక్షంగా ఉంటే మళ్ళీ అధికారంలో వచ్చేస్తా అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో రారు జగన్మోహన్ రెడ్డి గారి. మీరు ప్రత్యామ్నాయం అని ప్రజలకు నమ్మకం కలిగితే వస్తారు. మీరు ప్రత్యామ్నాయం కాలేకపోతున్నారు. కేవలం ఒక బంధ ప్రతిపక్షంగా, మూర్ఖపు ప్రతిపక్షంగా, నిస్సిగ్గు ప్రతిపక్షంగా మిగిలిపోతున్నారు. యు ఆర్ నాట్ ఎన్ ఆల్టర్నేటివ్, యూ కెనాట్ బి ఎన్ ఆల్టర్నేటివ్. మీరు ఆల్టర్నేటివ్ గా ప్రూవ్ చేసుకునే పరిస్థితి కనబట్లేదు. ఏ రోజైతే మీరు ప్రత్యామ్నాయం కాలేదు శాశ్వత ప్రతిపక్షంగా ఉండిపోతారు. గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ప్రతిపక్షాలు కాదు ప్రత్యామ్నాయాలు కావాలి. ప్రత్యామ్నాయ విధానాలు చెప్పాలి. మీరు చెప్పింది ఏమీ లేదు. మీరు చెప్తుంది మోసపోవటం. ప్రతిపక్షంగా గత మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల నుంచి ఏం మాట్లాడుతున్నారో అదే బంధురాజు, అదే వితండవాదుడు, అదే నిస్సిగ్గువాడు, అదే చేస్తారు తప్ప కొత్త విషయం ఏం చేయట్లేదు. యు ఆర్ ఎ ఫెయిల్యూర్, యు ఆర్ ఫెయిల్యూర్ ఇన్ పాలిటిక్స్. ఓకే.